గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసరికి మనకి తేలుకొట్ల గ్రామం అండి, గురిజాల దగ్గర. ఫస్ట్ నుంచి మన ప్రొడక్ట్లు, మన వెస్టేజ్ కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్ అగ్రి ఆక్వాజెల్, అగ్రి 82, అగ్రి గ్రాన్యువల్స్ వాడేయటం జరిగింది. తర్వాత సెకండ్ డోస్ వచ్చేసరికి మన అగ్రి హుమిక్, అగ్రి గోల్డ్, అగ్రి 82, నెక్స్ట్ అగ్రి నానోటెక్, తర్వాత వచ్చేసరికి అగ్రి మాస్. ఫస్ట్ పూత అయితే లేదు సార్, ఇప్పుడు అగ్రి మాస్ ఎప్పుడైతే మనం స్ప్రే చేసామో మంచి పూత, అట్లాగే కనుపులు దగ్గరగా, అట్లాగే మంచి కాయ రావడం జరిగింది. మంచి కాపుతో ఉంది తోట కూడా. అవును, అట్లాగే మంచి గ్రోతింగ్. ఆల్మోస్ట్ మేడం గారికి నడుము హైట్ ఉంటుంది, మంచి గ్రోతింగ్, మంచి షైనింగ్, అట్లా మంచి గ్రోతింగ్ కూడా ఉంది. వచ్చేసరికి ఇది 15 రోజుల క్రితం ఇంత గ్రోతింగ్ లేదు మేడం మేము ఇచ్చినప్పుడు. 15 రోజుల క్రితం కొద్దిగా లైట్ గా ఉంది మన వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి గ్రోతింగ్ బాగా లేదండి చెట్టు కూడా. అగ్రి ప్రొడక్ట్, అట్లాగే అగ్రి 82, అగ్రి ఆక్వాజెల్. ఇది మెయిన్, అసలు ఇట్లా రావడానికి కూడా మెయిన్ రీజన్ అగ్రి ఆక్వాజెల్స్. ఫస్ట్ చాలామంది ఏంటంటే మనము అగ్రి ఆక్వాజెల్ అనేది వాడేట్లా స్టార్టింగ్ నుంచి. అగ్రి ఆక్వాజెల్ కానీ భూమిలో మనం ఇచ్చినట్టయితే ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూడగలుగుతాం. ఇక్కడ తోటలో నడుస్తున్నాం మేము మధ్యలో. ఒక్కసారి దీని గ్రోతింగ్ కానీ దీని షైనింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అట్లాగే మనకి ఫార్మర్ కూడా మనం ఏదైతే చెబుతున్నామో తూచా తప్పకుండా మెయింటెనెన్స్ జరుగుతుంది. అట్లాగే ఏ టైంలో ఏమి ఇవ్వాలి, ఏ టైంలో ఎట్లా వాటర్ పెట్టాలి, ఇవి కూడా ఎక్సలెంట్ చేస్తున్నారు. సార్ కూడా మంచి అనుభవంతో ఉన్నారు. అందువల్ల ఈ క్వాలిటీ రావడం జరిగింది తోటంతా కూడా మనకి. తోటంతా కూడా ఒకటే షైనింగ్, ఒకటే లెవెల్ ఉండటం జరిగింది. దానితో ఇది వచ్చేసరికి మనకి ఎల్లో మిర్చి అంటే మనకి మిరపకాయలు కూడా పసుపు రంగులో ఉంటాయి ఎండిన తర్వాత. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాము. ఈ ధరని ఉంటాయి ఎవరు ఏందో కానీ ఇప్పుడు చాలా మందికి ఇవి వచ్చేసరికి మనకి పచ్చిమిర్చి వచ్చేసరికి ఎట్లాగ ఉంటాయి, ఎల్లో మిర్చి ఎండిన తర్వాత ఎట్లాగ వస్తాయి అంటే మంచి ఎల్లో షేడ్లో ఉంటాయి కాయలు వచ్చేసరికి. మార్కెట్లో కూడా మంచి రేట్ ఉంటుందండి ఇవి. అయితే దీనికి మనకు కొద్దిగా తెగులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంటే ఇవి మన రాష్ట్రానికి సూట్ అయిన వెరైటీ కాదు ఇది. మెయిన్ ఇది మహారాష్ట్ర సైడ్ బాగా వేస్తారు. ఇప్పుడిప్పుడే మన ఆంధ్రాలో కూడా రైతులు వేయటం మొదలుపెట్టారు. మన వాతావరణం కూడా అనుకూలంగా తీసుకురావడం జరుగుతుంది. తోట మొత్తం కూడా ఒకటే షైనింగ్, మంచి కాపు మీద, మంచి పూత మీద, మంచి కాపు సెట్ మీద ఉంది ప్రజెంట్ వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి దీనికి మనకి మళ్ళా 4వ డోస్ వచ్చేసరికి అగ్రి నానోటెక్ ప్లస్ అగ్రి ప్రొటెక్ట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. అట్లాగే మళ్ళీ గ్రాన్యువల్స్ ఒక్కసారి, అంటే 2వ దఫా కాయ అనేది మంచి సైజుకి రావడానికి, ప్లస్ తోట మొత్తం ఒకేసారి ఇంకా కమ్మకపోద్దండి, మనం రావడానికి కూడా అవకాశం ఉండదు. అట్లా కమ్మేస్తే తోట మొత్తాన్ని కూడా నెక్స్ట్ టైంలో. ఈసారి నెక్స్ట్ మనం తడిచిన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ మనం ఈ సేలోకి రావాలంటే కుదరదండి. ఆల్మోస్ట్ అటు చెట్లు ఇటు చెట్లు అలగపోతాయి. అప్పుడు పాయాలు చేసుకుని నడవడం జరిగింది ఇందులో. ఇప్పుడే ఆల్మోస్ట్ కమ్మేసింది మొత్తం తోట కూడా. ఎక్సలెంట్గా ఉంది. మన వెస్టేజ్ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్లు మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి ఒక్కరికి రిఫర్ చేయొచ్చు.
వచ్చినాకనేగా మెయిన్. అదే ఇంకా భయం లేకుండా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా రిఫర్ చేయండి. ఇప్పుడు మరి థ్యాంక్ యూ.